నర్సరావుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సౌజన్యంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష యోజన పథకాలు వారి పేర్లు అనుసంధానం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జశ్వంతరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య, బ్యాంక్ మేనేజర్ బాబురావు, సచివాలయ పర్యావరణ కార్యదర్శులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ యొక్క చైర్మన్ గారు శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రతిరోజు పట్టణంలోని ప్రజలందరికీ ఎంతో సేవలు అందిస్తున్న వాళ్ళని కనీసం ఒక్కరోజైనా మనం వారి ఆరోగ్యం గురించి వారికి కొంచెం అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక పరమ ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి వారితో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి, అట్లాగే కొంతమంది డాక్టర్లు మరియు ఆరోగ్య సంబంధిత కార్యకర్తలను కూడా పిలిపించి వీరికి బ్లడ్ టెస్ట్ చేయించి, అట్లాగే వారికి ఉన్నటువంటి బీపీ కానీ, అట్లాగే రక్త శాతం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వంటి వాటి మీద వారికి అవగాహన కల్పించి వారికి పీపీఈ కిట్లు అందజేసి, పట్టణ ప్రజలకి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో సేవలు అందిస్తున్న వారి ఆరోగ్యం గురించి భద్రత తీసుకొని మరింత మెరుగ్గా సేవలు అందించాలి అన్న పరమోద్దేశంతో వారందరూ కూడా వారిని గౌరవించుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన అటు ప్రభుత్వానికి, అట్లాగే ఈ సేవలు పొందడానికి వచ్చిన ఇక్కడ మన పరిశుభ్రత కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛతా హీ సేవ 2024 స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతలో భాగంగా స్థానిక అరండల్పేట 18వ వార్డులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారి సౌజన్యంతో ఈరోజు నర్సరావుపేట పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, రక్తశాతము మొదలైనవి నిర్వహించి వారికి పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో ఉపయోగపడే విధంగా పీపీఈ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. రోజువారీగా స్వచ్ఛందంగా ప్రజలందరూ పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికులు వారి జీవితాన్ని వెచ్చించి మనకి ఉపయోగపడుతున్నారు. కాబట్టి వారి దైనందిక జీవితంలో వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఈ పీపీఈ కిట్ల వితరణ అనేది జరుగుతుంది.